నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ శ్రేణులు గందరగోళం, అడ్డుకున్న పోలీసులు, మాజీ మంత్రులు, నాయకులు ఫైర్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్. జన సమీకరణలో తలమానికులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్డీఏ నాయకులు. తిరుపతి ఏఎస్వి యూనివర్సిటీ వద్ద జగన్ దిష్టిబొమ్మ దగ్ధానికి విద్యార్థుల యత్నం. మెగా డిఎస్సీ పై వైసీపీ ఆరోపణలు ఖండించిన విద్యార్థి సంఘం నాయకులు. జూబ్లీ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేసిన హైదరాబాద్ కమిషనర్. మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్న అధికారులు. ఇక వివరాలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆంపూర్ జైలుకు వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాగతానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను ఎయిర్పోర్ట్ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల్ దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్లను కూడా పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్న స్పందిస్తూ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జగన్ ఎక్కడికి వచ్చినా అభిమానులు భారీగా వస్తారని, పోలీసుల ఆంక్షల ప్రజల అభిమానాన్ని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ఏపీలోని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న జరగనున్న ఈ భారీ వేడుకను విజయవంతం చేయడానికి ఎన్డీఏ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి భారీగా జన సమీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించి కార్యక్రమం విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పెందుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన పత్తిపాడు ఎమ్మెల్యే వీరాంజనేయులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూటమి నాయకులను సమయత్తం చేశారు. అలాగే పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర నాయకత్వంలో నాయకులు ముమ్మరు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాల ఆర్పీలు కూడా మీరు నోట్ చేసుకోండి. మీకు ఒక లిస్టు తయారు చేసి ఇచ్చాం. అందరూ వాళ్ళు ఇప్పుడు కూడా బాబ్జీ గారి మనుషులు కానీ, మా మనుషులు కానీ మీకు లిస్టు కూడా అందజేస్తారు. ఏ బస్సుకి మీ తరఫున, మా తరఫున ఇద్దరు ఇన్ఛార్జీలు వేస్తున్నాం. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ బస్సు ఎక్కడి నుంచి, ఏ వార్డులో ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఆ వివరాలన్నీ కూడా జాగ్రత్త ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే మనం ఇక్కడ 6:30 కల్లా బయలుదేరాలి. గొప్ప విషయం ఏంటంటే యోగా డే కానీ, ప్రధానమంత్రి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ వచ్చినప్పుడు కానీ, పెందుర్తి ఏరియా అది నిన్న కూడా మీటింగ్ లో లోకేష్ గారి టీము మెన్షన్ చేశారు. మీతోనే ఉంటాను, మీ మధ్యలోనే ఉంటాను, రాత్రి ఇక్కడే ఉంటాను. ఉదయం 6:30 కల్లా 93 నుంచి 98 వరకు తిరుగుతాను. 5 గంటలకే రోడ్డు మీదకి వస్తాను. 6:30 కల్లా బస్సు దిగిన తర్వాత ట్రాఫిక్ జాముల్లోంచి కానీ బయటపడి మనం గ్రౌండ్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ 6:30కి బయలుదేరాల్సిందే. మిగతా సదుపాయాలు కూడా మీకు బస్సు ఎక్కిన తింటారు. వెళ్ళిన తర్వాత 11-3 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత అన్ని చోట్ల లైవ్ వంట వండి షామ్యాన్ వేసి ప్రభుత్వమే భోజన సదుపాయాలు ఎక్కడ మనం ఎక్కడ ఆగాలనేది మీ బస్సులో ఉన్న సూపర్వైజర్స్ మనం రేపటిలాగా చెప్పేస్తాం. ఎంపీపీ గారి పైకి రండి, భోజనాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి తీసుకొచ్చి దీని దగ్గర దించుకోండి. తీసుకెళ్ళిన దగ్గర నుంచి తీసుకొచ్చే వరకు ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా చక్కగా చేశారు. మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉంటాయి. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మన ఇన్ఛార్జిగా రామాంజనేయులు గారు కానీ, బాబ్జీ గారు కానీ, నేను కానీ తీసుకుంటాం. నగరాన్ని, పాత జిల్లాలను కలుపుకొని ఒక మహారాష్ట్ర, పూణే, నాగపూర్లు ఎలాగైతే 3 కుండలుగా అభివృద్ధి చెందాయో, అక్కడ తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 30 లక్షల నుంచి 40 లక్షలకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడో, 2047 నాటికి అంత దూరం అవసరం లేదు మన విశాఖపట్నానికి. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ
తలసరి ఆదాయం 15 నుంచి 20 లక్షలు పెరగకపోతే నా పేరు తిప్పి రాయండి అని నేను ఇక్కడ మీ అందరికీ కంఠబద్ధంగా చెప్పాలి. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంతర్జాతీయ స్థాయిలో మనం రేపు 1వ తేదీ నాడు ప్రారంభించుకోబోయేటటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. ఇక్కడ భూములు ఉన్నాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు ఎక్కువగా వస్తున్నారు. అక్కడ అమరావతిలో మేము గుంటూరు పక్కనే ఉంటుంది, అది అమరావతికి పక్కనే ఉంటుంది. కానీ ఇండస్ట్రియలిస్టులు ఎవరు వచ్చినా కూడా పెట్టుబడిదారులు విశాఖపట్నం వైపు చూస్తారు. ఎందుకు చూస్తారంటే ఇక్కడ ప్రజలు, వాతావరణం, అన్నిటికి మించి హక్కులు చేర్చుకునేటటువంటి ఆప్యాయత. ఎక్కడ ఏ ఇండస్ట్రియలిస్ట్కి ఎవ్వరు కూడా వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయరు. తిరుపతిలో వైఎస్వి యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దాహత్వం ఉద్రిక్తతకు దారితీస్తుంది. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరసిస్తూ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద విద్యార్థి సంఘం నాయకులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, దీనిపై జగన్తో పాటు వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. డిఎస్సి నియామకాలను అడ్డుకునే విధంగా వైసీపీ వ్యవహరిస్తుందని ఆరోపించిన విద్యార్థి సంఘం నాయకులు జగన్కు ధైర్యం ఉంటే డిఎస్సి అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. అనంతరం జగన్ దిష్టిబొమ్మను దహనం చేసి నినాదాలు చేశారు. ఘటన సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షించారు. హైదరాబాద్లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై నిర్వహించిన ప్రాథమిక విచారణ తీవ్ర ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను శారీరకంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా మహిళకు సంబంధించిన వీడియోలను అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేసినట్లు కూడా విచారణలో గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో సీఐ శ్రీనివాసులు రెడ్డి బాధిత మహిళ కొంతకాలం ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అనంతరం మహిళను తన నుంచి దూరం చేసేందుకు సీఐ పలుమార్లు ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే బాధిత మహిళ తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలు, ఇతర ఆధారాలను పోలీసు అధికారులకు సమర్పించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అందుబాటులోకి వచ్చిన ఆధారాలను పరిశీలించిన అనంతరం సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ గేమ్స్ లో తాజాగా భారత్ కు మరో స్వర్ణ పథకం దక్కింది. 7వ రోజు ప్రదర్శనలో పురుషుల 100 మీటర్ల T47 విభాగంలో పారా అథ్లెట్ దిలీప్ మహద్ గావిత్ గోల్డ్ పథకం సాధించాడు. ఇదే ఈవెంట్ లో భారత్ కి చెందిన మరో పారా అథ్లెట్ మహమ్మద్ బాసిల్ 2వ స్థానంలో నిలిచి రజత పథకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్ లో తొలి 2 స్థానాల్లో భారత్ అథ్లెట్లు నిలవడం గమనార్హం. దీంతో స్వర్ణం, రజతం 2 భారత్ సొంతమయ్యాయి. తాజా స్వర్ణ పథకంతో కలిపి భారత్ అథ్లెట్లు ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ లో 3 బంగారు పథకాలను కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో భారత్ ఇప్పటి వరకు 15 పథకాలు సాధించింది. ఇందులో 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్య పథకాలు ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు మళ్లీ పతాక స్థాయికి చేరుకున్నాయి. అగ్రరాజ్యం చేస్తున్న దాడులతో ఇరాన్ దద్దరిల్లుతుంది. తమ స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ చేసిన దాడికి బదులుగా ఈ శక్తివంతమైన దాడులు జరుగుతున్నాయని అమెరికా మిలిటరీ వెల్లడించింది. జోర్డన్లోని బేసిల్పై ఇరాన్ చేసిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణించి మేము వారిని గట్టిగా దెబ్బ కొడతామని ప్రకటించారు. ఆ క్రమంలోనే దక్షిణ ఇరాన్లో శక్తివంతమైన పేలుళ్లు వినిపిస్తున్నాయి. కేశం ద్వీపాన్ని, అణు విద్యుత్ కేంద్రం ఉన్న తీర నగరం బుషేర్ను అమెరికా సైన్యం టార్గెట్ చేసింది. కేశం ద్వీపంలో నివాస ప్రాంతాలపై క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. జోర్డన్లోని ఎయిర్ బేస్, కమాండ్ సెంటర్ టార్గెట్ చేశామని ఐఆర్జీసీ వెల్లడించింది. అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం ఇరాన్ వైపు నుంచి ప్రతి ఘటన ఉంటుందని హెచ్చరించింది. ఇంతకాలం ఇరాన్, గల్ఫ్ దేశాలకే పరిమితమైన యుద్ధం బుధవారం మరో టర్న్ తీసుకుంది. ఈజిప్ట్లోని డమియోట్ పోర్ట్లోని అమెరికాకు చెందిన గ్యాస్ ట్యాంకర్ పై డ్రోన్ దాడి చేసింది. దీంతో ఇంధన నిల్వలున్న మరో దేశానికి ఘర్షణలు విస్తరించడంతో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య 1971వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో విశేష సేవలు అందించిన రిటైర్డ్ బ్రిగేడియర్
బసంత్ కుమార్ పొన్వర్ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. మావోయిస్టుల తిరుగుబాటుకు వ్యతిరేకంగా దేశంలో ఆధునిక అటవీ యుద్ధ తంత్రానికి రూపకర్త, అనుభవజ్ఞుడు అయిన బసంత్ కుమార్ పాక్తో జరిగిన యుద్ధంలో యువ అధికారిగా ఆకస్మిక దాడులకు నాయకత్వం వహించి ఢాకా వైపు మన సేనలు వేసిన ముందడుగులో కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో జన్మించిన ఆయన 1969లో సైన్యంలో చేరారు. 36 ఏళ్ల మిలిటరీ కెరియర్లో పలు మైలురాయిలను అధిగమించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2005లో సైన్యం నుంచి పదవి విరమణ అయ్యాక ఛత్తీస్గఢ్ పోలీస్ విభాగంలో వైజీగా నియమితులై ఉత్తర బస్తార్లోని కాంకేర్లో కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్ఫేర్ కాలేజ్ను స్థాపించారు. ఈ కళాశాలలో 18 ఏళ్లు పనిచేసి నక్సల్స్ను ఎదుర్కొనేందుకు 37,000 మందికి పైగా పోలీసులకు శిక్షణ ఇచ్చారు. కాగా బసంత్ కుమార్ కుమారులు ఇద్దరు సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తున్నారు. తిరుపతిలో మరోసారి కుళ్ళిన ఆహార పదార్థాల కలకలం. బైరాగిపట్టణ జగజ్జీవన్ రావు పార్కు వద్ద బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్లో కుళ్ళిన బిర్యానీ అమ్మకాలు. 3 ఏళ్ల చిన్నారి తిని అస్వస్థత. హోటల్ వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన. పట్టించుకొని హోటల్ బిర్యానీ ఫ్యాక్టరీ యాజమాన్యం. చికెన్ పూర్తిగా చెడిపోవడం వల్ల బిర్యానీ తిన్న వారికి అస్వస్థత. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటూ మహిళలు ఆందోళన. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వెంటనే బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్ సీజ్ చేయాలని డిమాండ్. ఈరోజు మా మనవరాలు బిర్యానీ అడిగిందమ్మా. 3 ఏళ్ళ బిడ్డమ్మా. మా ఆయన్ని డ్యూటీనిచ్చి రమ్మని చెప్పన్నా తెచ్చినాడమ్మా. ఆ పాపకి ఎత్తుపేసి ఫుడ్ పెట్టాడు. ఆ పాప తినేసింది. లాస్ట్లో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే వాసన. బిడ్డకి ఏం తెలుస్తుందమ్మా? ఈయన ఎక్కడ తెచ్చినావు బట్ట పలానా చోట అన్నాడు. వస్తే మొత్తము నాశనం అయిపోయింది అమ్మా. నాతో పాటు వచ్చినారమ్మా. పాపాలు కదమ్మా, చేసుకోలేక డ్యూటీలు చేసుకుని వచ్చిన వాళ్ళమ్మమ్మ మేము. ఇట్లాంటి ప్రాణాలతో ఇన్స్టాగ్రామ్లో ఎన్ని చూస్తాడమ్మా. ఈయన కొడుకులకు బుద్ధి రాదమ్మా. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలోని 67 హైవేపై గురువారం తెల్లవారుజామున కారులో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఒకరు సజీవ దహనమయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనకు వెళ్లి వాహనాల రాకపోకలను అంతరం లేకుండా తన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సిఐ రామారావు మాట్లాడుతూ పుట్టి నుండి తాడిపత్రికి వెళ్తుండగా ప్రమాదం సంభవించిందని తెలుస్తుందని కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 2 డీజిల్ డబ్బాలు ఉండడంతో పలు అనుమానాలకు వ్యక్తం చేస్తుందన్నారు. కారుకు సంబంధించిన ఒకే నెంబర్ ప్లేట్లలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో నెంబర్లు ఉండడం పలు అనుమానాలను వ్యక్తం చేస్తుంది. ఎవరైనా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నమస్కారం అండి. ఈరోజు తెల్లవారుజామున 4:30-5 గంటల సమయంలో మనకు ఈ గుత్తి తాడిపత్రి రోడ్లో కొత్తపేట క్రాస్ సమీపంలో ఒక ముందు పోయే లారీని వెనక నుంచి ఒక కారు పోయి ఇవ్వడం జరిగింది. దాంట్లో కారు ఫైర్ యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. దీనిపైన విచారిస్తూ ఉన్నాము. వంటి కదా ఏమనేది విచారించి తదుపరి చర్య తీసుకున్నాం. సమీపంలో డీజిల్ క్యాన్లు పడి ఉండడం, దాన్ని ఎవరైనా డీజిల్ పోసి తగలబెట్టి ఉండొచ్చు అనుకుంటాం. మనకు ప్రాథమికంగా లారీ డ్రైవర్ చెప్పేది దాంట్లోనే డీజిల్ క్యాన్లు కార్లోనే పెట్టుకొని వస్తున్నట్టుంది సార్. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మా లారీ మీద కూడా వెనక డీజిల్ పడింది అని చెప్తా ఉన్నాడు. మనం లారీని కూడా చూస్తే వెనక డీజిల్ స్మెల్ అనేది లారీ టార్పాల్ మీద కూడా మనకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి విచారించిన తర్వాత తదుపరి. ఈ కార్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అది కరెక్ట్గా తెలియదండి. ఒకరు డ్రైవర్ మాత్రం చనిపోయి ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ కార్ ఆడ నుంచి ఆడబోతుంది సార్. ఇవి వచ్చేసి గుత్తి సైడ్ నుంచి తాడిపత్రి సైడ్ పోతా ఉంది. ఆ లారీ కూడా గుత్తి నుంచి తాడిపత్రి సైడ్ పోతుంది. స్వయంభు మహత్తు జై మహావిభూశ్రీ వారి
మహిమాన్విత సన్నిధానం విశాఖ రైల్వే న్యూ కాలనీ రోడ్లో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో గురి పూర్ణిమ మహోత్సవాలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో ప్రేమమయ మహాగురుజీ ఆజ్ఞలో పరనాగేంద్ర స్థాపన, ఓమౌజయ స్వయంభూ చైతన్య శక్తిపీఠం శోభయాత్ర పెద్ద ఎత్తున పూర్తి చేసుకుని మహాపంచముఖ మహాగాయత్రి గురుఖడ్గ యజ్ఞాన్ని పారార్థ త్రిగుణాత్మ సిద్ధ కార్యనిర్వాహక అధికారి సత్యం మౌజయ విశ్వ చైతన్య సుందరిమూర్తి సమక్షంలో నిర్వహించారు. అనంతరం శ్రీ ధర్మ పరిచయ వేదిక, భక్తి గీతాలు ఆవిష్కరణ, ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమాలు, యజ్ఞ అనంతరం దివ్య ప్రసాదం, ఉచిత అన్న ప్రసాద వితరణ జరిగింది. జై జై మహాగురు, జై జై. నా పేరు శ్రీ చైతన్య సుందరమూర్తి. గురు పౌర్ణమి సందర్భంగా ఓమోజయ ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో ఓమోజయ గురు పౌర్ణమి మహోత్సవం మన విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, పార్వతీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. దీనికి చుట్టుపక్కల భక్తులందరూ చాలామంది తరలి వచ్చారు. వాళ్ళ అందులో భాగంగా ముందు రోజు శ్రీ ప్రభుజీ పల్లకి సేవ చేయడం జరిగింది. 29వ తారీఖు గురు పౌర్ణమి రోజు ఉదయం చైతన్య శక్తిపీఠం శోభాయాత్ర చేయడం జరిగింది. సాయంత్రం మహాపంచముఖ మహాగాయత్రి గురుఖడ్గ యజ్ఞం నిర్వహించడం జరిగింది. ఇందులో వందల్లో సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. మహాగురు వారి శ్రీ 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 పరమ పూజ మహాప్రేమావతార స్వయం పరబ్రహ్మ జై మహాజ్యోతి వారి దివ్య ఆశీర్వాదాన్ని, యజ్ఞం యొక్క ఆశీర్వాదాన్ని అందరూ తీసుకోవడం జరిగింది. యజ్ఞం తర్వాత దాదాపు చాలామంది అన్నదానం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు సభ్యులకు, మహాగురు వారికి అందరికీ కృతజ్ఞతలు. నమోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ శ్రేణులు గందరగోళం, అడ్డుకున్న పోలీసులు, మాజీ మంత్రులు, నాయకులు ఫైర్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్. జన సమీకరణలో తలమానికులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్డీఏ నాయకులు. తిరుపతి ఏఎస్వి యూనివర్సిటీ వద్ద జగన్ దిష్టిబొమ్మ దగ్ధానికి విద్యార్థుల యత్నం. మెగా డిఎస్సీ పై వైసీపీ ఆరోపణలు ఖండించిన విద్యార్థి సంఘం నాయకులు. జూబ్లీ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేసిన హైదరాబాద్ కమిషనర్. మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్న అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్ అప్డేట్స్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టుడే న్యూస్.